హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈ రోజు మీకు చెప్పాలంటే ఈ పేరైతే ఉంది కానీ ఛానల్ అకౌంట్ అయితే మన దగ్గర అయితే లేదు. లిటరలీ ఐ థింక్ ఒక 3 days అయితే అవుతుంది మన దగ్గర అకౌంట్ పోయి. ఎంతో ట్రై చేసిన అకౌంట్ కోసం మెయిల్ పెట్టిన, అట్లాగని నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వెళ్ళిన, నెట్ షాప్ వాళ్ళని అందరిని అడిగిన, బట్ మనకి ఎలాంటి రిజల్ట్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోవడం అయితే జరిగింది. సో అందువల్ల మనం ఇంకేం చేయలేక గైస్, ఇంకేం లేదు, ఛానల్ మాత్రం అందరికి పోయింది. మనం చేసే క్యాపబిలిటీ మనలోనే ఉంది, అట్లాగే వీడియో తీసే క్యాపబిలిటీ మనలో ఉంది, ఎడిటింగ్ చేసే క్యాపబిలిటీ మనలో ఉంది. మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం అయితే ఉంది. నేను డెఫినెట్లీ ఫస్ట్ వీడియోతో పోల్చుకుంటే ఈ వీడియో వరకు దినదిన అభివృద్ధి పొందాలని అలాగే నమ్ముతున్నాను కూడా నేను. సో ప్లీజ్ ఫస్ట్ ఛానల్ కి కొంచెం లేట్ గానే నాకు సపోర్ట్ అయితే వచ్చింది, బట్ ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి మీరు డెఫినెట్లీ ఫస్ట్ వీడియో పెట్టాను నిన్న. సో వీడియోకి వ్యూస్ 1K వ్యూస్ బాగానే వచ్చాయి 1 day లో. సో లాంగ్ వీడియోలు కూడా అదే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంకేం కాదు, మనకి చిన్న బాధ ఏంటంటే నాకు తక్కువ సబ్స్క్రైబర్లే, అరౌండ్ గట్టిగా మాట్లాడితే ఒక 1670 మంది సబ్స్క్రైబర్లు. కానీ ఆ 1600 సబ్స్క్రైబర్లు, 1670 సబ్స్క్రైబర్ని నేను నా ఫ్రెండ్స్ ని ఎంతో బతిమలాడుకున్నాను. అట్లాగే బయటను కనబడిన ప్రతి ఒక్కరిని ఎంతో అడుగుతున్నాను, సిగ్గు వదులు చెప్తున్నా. ఎందుకంటే మీరు తెలిసిందే, ఫ్రెండ్స్ కి నేను ఇప్పుడు వీడియో చూస్తాను, మీకు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నా సబ్స్క్రైబర్ అయితే మీకు తెలుసు, నేను సబ్స్క్రైబ్ చేయండి అని ఈచ్ వన్ ప్రతి ఒక్కరికి నేను అడగడం జరిగింది. గట్టి మాట్లాడితే ఒక 1670 మంది. పెద్ద పెద్ద యూట్యూబర్లకి ఏమైతుందంటే లక్షలు 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ పోతే చాలా బాధపడతారు. అట్లాగే నాలాంటి చిన్న యూట్యూబర్, అసలు యూట్యూబర్ కూడా కాదు, చిన్న చిన్న వీడియోలు తీసుకునేవాడిని. నాకు కూడా ఈ 1670 మంది పోగానే నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. చెప్పాను కదా, నేను చాలా చేశాను, అంటే ఎంతో అడుక్కున్నాను. అట్లాగే వీడియోస్ కూడా నాకు స్టార్టింగ్ లో ఎడిటింగ్ రాదు. సో అయినా సరే నా ఎడిటింగ్స్ నేను డెవలప్ చేసుకుని యూట్యూబ్ లో చూసి నా ఫ్రెండ్స్ అని అడుక్కొని ఫోన్ స్టోరేజ్ చాలా 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 శ్రమ అయితే ఉంది. బట్ అకౌంట్ ఎట్లా పోయిందో మనకైతే తెలియదు కానీ, సో మన టాలెంట్ అయితే ఉంది. నేను 100% చెప్పగలను. ద ఫస్ట్ అకౌంట్ నేను అన్సేఫ్ గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ మెయిల్ కూడా నేను డైలీ యూజ్ చేసే మెయిల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను అది బ్రాండెడ్ అకౌంట్ ఏం చేసుకోలేదు. అట్లాగే చాలా ఫ్యూచర్స్ నేను అన్లాక్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు తెలియదు. ఆ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతి ఒక్కరికి అకౌంట్ క్రియేట్ చేయడం వరకు వచ్చు, వీడియోలు అప్లోడ్ చేయడం వరకు వచ్చు, బట్ దానికి కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. అట్లాగే మన ఐడి కార్డ్ ఇస్తే అది 2 days లో వెరిఫికేషన్ చేసిన తర్వాత కొన్ని ఫ్యూచర్స్ ఉంటుంది. అంటే మనకి కింద రిలేటెడ్ వీడియోస్ కానీ ఆ ఫ్యూచర్స్ అన్లాక్ అవ్వాలంటే డెఫినెట్లీ మన ఐడి కార్డ్ అలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో నాకు అవేం తెలియదు, నేను ఆ ఛానల్ కి పెద్దగా ఏం చేయలే. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వీడియో, అంటే ఈ ఛానల్ కి నేను ఎట్లాగా అంత మొత్తం సెక్యూరిటీ లెవెల్స్ అన్ని నేను పెంచాను, అట్లాగే చాలా ఫ్యూచర్స్ అన్లాక్ చేశాను. సో ప్లీజ్ నాకు మీరు సపోర్ట్ చేయాలి, చాలా అంటే చాలా చేయాలి గైస్. అంటే నా వీడియోని మీకు నచ్చితేనే చేయండి. ఈ ఒక్క వీడియో నాకు తెలిసి మీకు బోర్ కొడుతుంటది, ఎందుకంటే నేను ఈ వీడియో చేయకపోదును, బట్ 3 days చూసినా వస్తుందని. బట్ అకౌంట్ అయితే రాలే. బట్ 1600 మంది సబ్స్క్రైబర్ని నేను తెచ్చుకోవాలంటే ఐ థింక్ నాకు అది ఆ ఛానల్ అనేది 3-4 years పట్టింది. సో చాలా మంది 6 months లోనే బ్రేక్ రావచ్చు, బట్ నాకైతే రాలేదు, లిటరలీ చెప్తున్నాం. సో అందుకనే గైస్, ఇంకేం లేదు. అట్లాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు డెఫినెట్లీ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి నేను కూడా ఫాలో అవుతా. సో మీకు మంచి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. అట్లాగే నేను ఇంక మీద నుంచి చాలా ప్రొఫెషనల్ గా ఉందాం అనుకుంటున్నా. సో అందుకనే ఒక కెమెరా ఎక్విప్మెంట్ కొందాం అనుకుంటున్నాను, ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, ఒక ట్రైపాడ్ కొనాలనుకుంటున్నా. సో ప్రతి ఒక్కటి నేను కొనాలి అని అంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను పెట్టే వీడియోస్ కి వ్యూస్ వచ్చి కింద కామెంట్స్ మంచిగా వస్తే నాకు చాలు. బట్ ఈ వీడియో డెఫినెట్లీ మీరు అందరు చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నేను ఇక మీదట వ్లాగింగ్ ఛానల్ కాబట్టి ఇది, సో వ్లాగింగ్ ఎలాంటివి చేయమంటారు, ఏం చేయమంటారు, అవన్నీ మీకేమైనా తోచితే చెప్పండి. లేదు అంటే నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా. సో ఫైనల్ నేనైతే ఒకటే చెప్తున్నా, నేనేదో అడిగానని మీరు సబ్స్క్రైబ్ అయితే చేయకండి, మీకు నచ్చితేనే చేయండి. మీరు నచ్చినా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేనైతే వీడియోలు
చేసుకుంటూనే పోతాను. సో నాకు ఒక వ్యూస్ వచ్చినా సరే నేను వీడియో చేస్తాను, 1,00,000 వ్యూస్ వచ్చినా ఒక వీడియో చేస్తాను, 2 వ్యూస్ వచ్చిన వీడియో అయితే డెఫినెట్లీ చేస్తా. బట్ చేసే దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనబడాలంటే డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో అందుకే గైస్ మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఇక మరి నేనుంటా. టాటా, సీ యూ, బై బై.